ఇక్కడ మనకి కొన్ని నౌన్స్ ఇవ్వడం జరిగింది. వీటి యొక్క బహువచనాలు ఇచ్చినటువంటి నెంబర్ని బట్టి ఇక్కడ అడ్డు వరుసల్లోనూ నిలువు వరుసల్లోనూ మనం రాయాలి. ఇవన్నీ కూడా నౌన్స్ అనమాట. నౌన్స్ అంటే తెలుసు కదా మనకి, పేర్లను తెలియజేసేది నౌన్ అనేటువంటి భాషా భాగం. అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క బహువచనాలు మనం ఇచ్చినటువంటి అడ్డుగళ్ళలోనూ నిలువుగళ్ళలోనూ రాయాలన్నమాట. ఇదొక ఆట. మొదటిది అడ్డు వరుస చూద్దాం. 4వ అడ్డు వరుస చూడండి ఎక్కడుందో. అక్కడ చైల్డ్ అని ఇచ్చారు. చైల్డ్ యొక్క బహువచనం ఏంటి? ప్లోరల్, చిల్డ్రన్. కాబట్టి అది ఇక్కడ రాయాలి. CHILDREN, చిల్డ్రన్. సరిపోయింది కదా. అలాగే 5వ చూడండి కిస్ అని ఉంది. దీనికి బహువచనం కిస్సెస్. 5వది కిస్సెస్, KISSES, కిసెస్. ఫిష్, FISH, ఫిష్. 6వది FISH. దీని యొక్క బహువచనం కూడా ఫిష్ అంచేత అది సరిపోయింది అక్కడ. అలాగే మ్యాన్ 10వది మ్యాన్. మ్యాన్కి బహువచనం మెన్, MEN, మెన్. మ్యాన్ అంటే మనిషి, మెన్ అంటే మనుషులు. తర్వాత 11వది కార్, కార్స్, CAR, కార్ అయింది. ఎస్ రాస్తే పక్కన కార్స్ బహువచనము, కారు, కార్లు. అలాగే టొమాటో 13వది TOMA, టొమాటో, TO. ఓ వచ్చినప్పుడు చివర దానికి బహువచనం అవ్వాలంటే ES రాయాలి, టొమాటోస్. అలాగే విష్, WISH, విష్ కోరిక, WISHES, విషెస్. తర్వాత డే 15వది డేస్, DAYS, డేస్. డే అంటే రోజు, డేస్ అంటే రోజులు. అడ్డు వరుసలన్నీ కూడా మనం పూర్తి చేసాం. ఇప్పుడు నిలువు వరుసలు పూర్తి చేయాలి. మొదటి చూడండి బుక్, 1వది బుక్, బుక్స్, BOOK అక్కడ ఉంది కదా, బుక్ అయింది. అక్కడికి ఎస్ రాస్తే బుక్స్. తర్వాత వైఫ్, WIFE, వైఫ్ అంటే భార్య. వైఫ్స్ అంటే భార్యలు, వైవ్స్. WI, రెండోది WIVES, వైవ్స్. తర్వాత ఫ్రెండ్, ఫ్రెండ్ అంటే స్నేహితుడు, ఫ్రెండ్స్ అంటే స్నేహితులు. 3వది చూడండి FRIENDS, అక్కడ ఉంది ఆల్రెడీ, ఫ్రెండ్స్. 7వది షెల్ఫ్, షెల్ఫ్ అంటే అల్మరా, షెల్ఫ్ అంటే అల్మరా, షెల్ఫ్స్ అంటే అల్మరాలు అని అర్థం. SHELVES. చూడండి 7వది ఎక్కడ ఉంది, SHELVES, షెల్ఫ్స్, అల్మరాలు. 8వది ఫ్యామిలీ, ఫ్యామిలీస్, FAMI, LIES, ఫ్యామిలీస్, కుటుంబాలు. ఫ్యామిలీ అంటే కుటుంబం, ఫ్యామిలీస్ అంటే కుటుంబాలు. పార్టీ 9వది PARTIES, పార్టీస్. పార్టీ అంటే విందు, పార్టీస్ అంటే విందులు. చివరిది 12వది మ్యాచ్. మ్యాచ్ అంటే పోటీ, MATCH, మ్యాచ్ అంటే పోటీ అనమాట. మ్యాచెస్, పోటీలు జరుగుతున్నాయి, మ్యాచెస్ జరుగుతున్నాయని చెప్తాం కదా, అలాగా. ఇక్కడ MATCHES, మ్యాచెస్. ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి గళ్ళల్లో ఇచ్చినటువంటి నౌన్స్ యొక్క బహువచనాల్ని మనం రాయడం జరిగింది. ఒకసారి వీటిని రాస్తూ చదువుదాం. వీటి యొక్క ఇచ్చినటువంటి నౌన్స్ యొక్క బహువచనాలు రాద్దాం. చైల్డ్, CHILD, చైల్డ్. దీనికి బహువచనం చిల్డ్రన్, CHILDREN, చిల్డ్రన్. చైల్డ్ అంటే బిడ్డ, చిల్డ్రన్ అంటే బిడ్డలు, లేదా చైల్డ్ అంటే పిల్ల, పిల్లలు, చిల్డ్రన్ అంటే పిల్లలు. తర్వాత రెండోది కిస్, KISS, కిస్. కిస్ అంటే ముద్దు. మరి దీనికి బహువచనం కిస్సెస్, KISSES, కిసెస్. ఇది సింగులర్ నెంబర్, ఇది ప్లూరల్ నెంబర్. అంటే ఏకవచనము, బహువచనము. 3వది ఫిష్, FISH, ఫిష్. బహువచనం కూడా ఫిష్ అంటాం,
ఫిషెస్ అని కూడా అంటాం, కానీ ఫిష్ అన్నా సరిపోతుంది అనమాట. అలాగే మ్యాన్, MAN మ్యాన్ మనిషి. మరి మనుష్యులు అనాలనుకోండి ఏమంటాం? మెన్ అంటాం, MEN మెన్. కార్, CAR కార్, కార్స్ కార్లు. బహువచనాలు ఏ విధంగా మారుతున్నాయి చూడండి. టొమాటో, TOMATO టొమాటో. దీనికి బహువచనం టొమాటోస్, TOMATOES టొమాటోస్. టొమాటో, టొమాటోస్. టమాటా, టమాటాలు అని అర్థం. ఇవన్నీ కూడా నౌన్స్ అనమాట. విష్, WISH విష్. ఇది బహువచనంగా మారాలంటే మనం ఏమని రాయాలి? WISHES విషెస్. ఇక్కడ మనం గమనించాలి ఏకవచనం బహువచనంగా ఎలా మారుతుందో. చైల్డ్, చిల్డ్రన్. ఇక్కడ REN చేర్చాం అనమాట. అలాగే ఇక్కడ SS వచ్చినప్పుడు ES చేర్చాం. అలాగే SH వచ్చినప్పుడు కూడా ES. మ్యాన్ ఒక అక్షరాన్ని మార్చి మెన్గా మార్చాం. కార్ S చేర్చేది సరిపోతుంది అనమాట. కార్, కార్స్. ఆ కార్కి S చేర్చాం, అది బహువచనం అయింది. అలాగే టమాటో అని వచ్చింది, చివర O వచ్చింది కాబట్టి ES అని చేర్చాలి. విష్, దీనికి కూడా ES అని మార్చాం. అంటే ఏకవచనం బహువచనంగా ఎలా మారుతుందో మనం గమనించాలి, గుర్తించాలి. తర్వాత డే, DAY డే. డేకి S చేరిస్తే బహువచనం అవుతుంది, DAYS డేస్. డే, డేస్. రోజు, రోజులు. అలాగే బుక్, పుస్తకం, BOOK బుక్. బుక్స్, BOOKS BOOKS బుక్స్. పుస్తకం, పుస్తకాలు. వైఫ్, WIFE వైఫ్ భార్య. భార్యలు అనాలనుకోండి WIVES అని రాయాలి. FE తీసేసి అని రాయాలి, VES WIVES వైఫ్స్ భార్యలు. తర్వాత ఫ్రెండ్, FRIEND ఫ్రెండ్ అంటే స్నేహితుడు. దీనికి S చేర్చి ఫ్రెండ్స్ అని రాయాలి, FRIENDS ఫ్రెండ్స్ అంటే స్నేహితులు. ఫ్రెండ్స్. షెల్ఫ్, అల్మరా, SHELF షెల్ఫ్. షెల్ఫ్ యొక్క బహువచనం ఏమవుతుంది? SHELVES అని మార్చాలి. అప్పుడు షెల్ఫ్స్ అవుతుంది. షెల్ఫ్స్ అంటే అల్మరాలు. ఫ్యామిలీ, FAMILY ఫ్యామిలీ. ఫ్యామిలీకి బహువచనం ఫ్యామిలీస్, FAMILIES IES చేర్చాలి. Y వచ్చినప్పుడు IES అని చేర్చాలి. ఫ్యామిలీ, ఫ్యామిలీస్. కుటుంబము, కుటుంబాలు. పార్టీ, PARTY పార్టీ అంటే విందు. పార్టీస్, PARTIES పార్టీస్ విందులు. పార్టీ, పార్టీస్. Y వచ్చింది కదా, IES రాసాం, పార్టీస్. అలాగే మ్యాచ్, MATCH మ్యాచ్, MATCH మ్యాచ్. ఇది చాలా అర్థాల్లో ఉపయోగిస్తుంటాం మ్యాచ్ అనేదాన్ని. దీనికి మ్యాచెస్, MATCHES మ్యాచెస్. మ్యాచ్ జరుగుతుంది అంటాం, పోటీ జరుగుతుంది అని అర్థం. మ్యాచెస్ జరుగుతున్నాయి, పోటీలు జరుగుతున్నాయి అని చెప్పచ్చు అనమాట. MATCHES మ్యాచెస్. మ్యాచెస్. ఈ విధంగా మనం కొన్ని నౌన్స్ని తీసుకున్నప్పుడు వాటి యొక్క బహువచనాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి గళ్ళలో ఇచ్చినటువంటి నౌన్స్ యొక్క బహువచనాల్ని రాయాలి, అలవాటు చేసుకోవాలి ఇది.